ఆకి అదాలత్లో ఫేమస్ సింగర్ కుమార్ షాను గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన ఎక్కువ నాటకాలు ఆడుతూ ఉంటాడు. ప్రజలు మీ మీద ఎంతో ఆప్యాయత ప్రేమ పంచుకున్నారు, మిమ్మల్ని అంత పెద్ద సింగర్ చేశారు, మిమ్మల్ని అంతగా ఆదరించారు. కానీ మీరు సింగింగ్ పాపులారిటీని బాగా వాడుకుందామని మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. అదేమిటంటే రాజకీయాల్లోకి నేను వెళ్ళింది లేదు, నేను వెళ్ళను. నాకు రాజకీయాల మీద పెద్ద ఇంట్రెస్ట్. మీకు నేను గుర్తు చేస్తాను, లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు పాట పాడారు, అటల్ జీకో దేకాతో ఎసాలాగా అని. నాకు తెలుసు మీరు ఇక్కడికే వస్తారని నాకు తెలుసు. మీకు డెఫినెట్గా నేను ఈ విషయం చెప్పి తీరాలి. అంటే నాకంటూ నచ్చిన హీరోస్ కొంతమంది ఉన్నారు నా లైఫ్లో. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నేను అది ఒప్పుకుంటాను. నేను అటల్జీయే కాదు, ఇందిరాగాంధీ గారిని, నేను ఆవిడ ద్వారా ఆకర్షించబడిన వాణ్ణి. అలాగే రాజీవ్ గాంధీ గారు, అటల్ గారు, వీళ్ళందరూ నాకు ఎంతో ఇష్టం. ఐ కాంట్ హెల్ప్. ఒకవేళ వీళ్ళెవరైనా ఆ టైంలో ఇందిరాగారు నాతో ఇలా చూడండి మీరు నా కోసం ఈ క్యాంపెయిన్ చేయాలి అన్నారు, కానీ నేను స్పీచ్ ఏమీ ఇవ్వలేదు, పాట పాడాను అంతే. నేను పాట పాడడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను, వాళ్ళకి నచ్చితే పిలిస్తే. మీరు జావేద్ అఖ్తర్ గారు రాసిన పాటను ఎగతాళి చేసినట్టు అయిపోయింది. ఆయన రాసినేమో ఎక్ లడికీకో దేకాతో ఎసాలాగానే, కానీ మీరు పాడిన దాంట్లో ఎగతాళి అయిపోయింది. జావేద్ గారికి ఖచ్చితంగా అది నచ్చదు, ఎందుకంటే ఆయన లిరిక్స్ వేరే విధంగా ఉపయోగించబడ్డాయి ఆయన చెప్పిన తర్వాత కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ గుడ్, ఎందుకంటే ఆ పాట అంత పాపులర్ అయింది, అందుకే నేను చూస్ చేసుకున్నాను ఆ పాట. देखा तो ऐसा लगा एक लड़की को देखा तो ऐसा लगा जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, जैसे उजली किरण, जैसे बन में हिरन, जैसे चांदनी रात, जैसे नरमी की बात, जैसे मंदिर में हो एक जलता दिया, एक लड़की को देखा तो ऐसा लगा. నేను ఒక విషయం విన్నాను, మీరు ఎలాంటి వ్యక్తి అంటే ఏ అమ్మాయిని చూసినా తుజే దేకాతో ఎసాలాగా అని పాడతారట. ఇలా చూడండి నా థింకింగ్ ఎలా ఉంటుందంటే, किसी से तुम प्यार करो तो फिर इजहार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए, किसी पे एतबार करो तो फिर इकरार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए. अरे यही तो दिल चुराने का अंदाज होता है. हाँ, किसी से तुम प्यार करो तो फिर इजहार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए, किसी पे एतबार करो तो फिर इकरार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए. और यही तो दिल चुराने का अंदाज होता है. నా దృష్టిలాగే ఉంటుంది, ఏం చేస్తాం, ఏమీ చేయలేం. సార్, కలకత్తా నుంచి బొంబాయి ప్రయాణం అయినప్పుడు మీ పర్సనల్ లైఫ్ లో ప్రేమ అటువంటి ఏమైనా ఎదురయ్యాయా? ఇది మీ పర్సనల్ లైఫ్, సారీ. అటువంటి విషయం ఏదైనా జరిగితే మా అందరికీ షేర్ చేస్తారా? ప్రేమ, నా పాటల్లోనే ప్రేముంది. నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను. చెప్పాలంటే ప్రేమలో ఎన్నో రకాల ప్రేమలున్నాయి. ఇప్పటికీ ఆషిక్ సినిమాలో పాటలు వింటున్నా. ఎస్, దాని గురించి అడిగాను సార్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే దీని మధ్యలో జరిగిన ప్రేమ కథ ఉంది కదా, దాని గురించి. ఓ, ఇది చాలా కష్టమైన విషయమే. అంటే सांसों की जरूरत है जैसे जिंदगी के लिए, बस एक सनम चाहिए आशिकी के लिए. हाँ, एक सनम चाहिए
आशिकी के लिए जाम की जरूरत है जैसे, बेखुदी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए।